ధనస్సు రాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతోంది. ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు నిజంగానే షాక్ అవుతారు. వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు వినండి. లేదంటే మీకు సరిగ్గా అర్థం కాక ఒకటి అనుకొని ఇంకొకటి అర్థం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి పూర్తిగా చివరి వరకు వినే ప్రయత్నం చేయండి. అలాగే వీడియో లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ధనస్సు రాశి వారికి ఈ చెట్టు కింద నిజంగానే కోట్ల ఖజానా అనేది లభించబోతుందండి. అంటే చాలామంది కూడా ఈ ధనస్సు రాశి వారి వ్యక్తిగత విషయానికి వచ్చినప్పటికీ వీరు చాలా తెలివిగల వాళ్ళు, చాలా స్వార్థపరులు. అంటే వీరిది వీరు మాత్రమే చూసుకుంటారు. ఎవరు ఎలా పోతున్నా కూడా వీరు అస్సలు పట్టించుకోరు అని చెప్పేసి మీ మీద చాలా రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ నిజానికి వస్తే ధనుసు రాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు. ఎవరైనా సరే కష్టంలో ఉంటే అక్కడ నిజ నిజాలు తెలుసుకొని వారికి సహాయం చేయడానికి ముందుగా ఉంటారు. అంతేకాని ఎవరన్నా చేయమంటేనో, ఎవరి గొప్పల కోసమో, ఎవరన్నా పొగడ్తల కోసమో ఈ ధనస్సు రాశి వారు ఎవరికి ఏది చేయరన్నమాట. వీరు వ్యక్తిగతంగా చేయాలి అనుకుంటే ఏ పనైనా చేస్తారు. మంచి చెడుల ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఈ ధనస్సు రాశివారు. ఈ ధనస్సు రాశివారు వీరి జీవిత పరంగా ఎన్నో రకాలైనటువంటి కష్టాలను, అవమానాలను ఎదుర్కొని ఇవాల్టి రోజున నిలదొక్కున్నటువంటి మనుషులుగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంత చేసినా కూడా ఇప్పటికీ కూడా వీరికి వెన్ను దెబ్బలు అనేవి గట్టిగా తగులుతూనే ఉంటాయి. అవి బయట వాళ్ళ వల్ల కావచ్చు, లేకపోతే నమ్ముకున్న వాళ్ళ వల్ల కావచ్చు, ఇళ్లల్లో వాళ్ళ వల్ల కావచ్చు. ఇలా ఏంటంటే వీరు ఎంత ప్రేమ అభిమానాలు చూపిస్తున్నా సరే అది ఎదుటి వారికి కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పుగా అర్థమయ్యి వీరి మీద కొంచెం ద్వేషం పెంచుకొని ఇలా చేసే అవకాశం, వీరిని మానసికంగా బాధ పెట్టేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. కానీ ధనస్సు రాశి వారు ఇలాంటివి ఎన్ని జరుగుతూ ఉంటున్నా కూడా చాలా వరకు కూడా వాటన్నిటినీ కూడా చూసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే వీరికి బాధ్యతలు ముఖ్యం, బంధాలు ముఖ్యం. కాబట్టి తామరాకు మీద నీటి బొట్టు లాంటి స్వభావం అనేది వీరికి చాలా వరకు కూడా ఉంటుందన్నమాట. అంటే పరిస్థితులు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా, మనుషులు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా వేటికి లొంగకుండా పోరాటం చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. వీరు పడినటువంటి కష్టానికి, వీరు పడిన అవమానాలకు, బాధలకు, నిందలకు ఆ దైవానుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా ఉంది. పుష్కలంగా ఉండబట్టే దైవం వీరు పడినటువంటి కష్టానికి ఇవాల్టి రోజున ఇంత గొప్ప అవకాశాన్ని, ఇంత గొప్ప బహుమతిని ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే అదృష్టం అనేది ఎప్పుడు తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు కదండి. అదృష్టం తలుపు తట్టినప్పుడు వాటిని ఆ సమయానికి లేచి తలుపు తీసిన వాడే అదృష్టవంతుడవుతాడు. ఏముందులే అని చెప్పేసి వదిలేసుకుంటూ ఏదైనా సరే రెప్పపాటు కాలంలో జీవితాలే మారిపోతాయి అన్నమాట. అలా ఈ ధనస్సు రాశి వారికి ఈ రోజున అదృష్టం అనేది మీ ఇంటి తలుపు తట్టింది. కాబట్టి ఎంత పనుల్లో ఉన్నా సరే లేచి ఆ తలుపుల్ని ఎవరైతే తీసి ఆ అదృష్ట ద్వారాలను తెరచి ఆ లక్ష్మీదేవిని అంటే కోట్ల రూపాయలను ఇంటి లోపలికి ఆహ్వానిస్తారు అనేది మీ చేతుల్లోనే ఉంటుందన్నమాట. ఎందుకంటే దైవం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో, ఎవరింటి తలుపు తడుతుందో ఎవరికి తెలియదు. కానీ ఈ ధనస్సు రాశి వారికి ఉన్నటువంటి అదృష్టాన్ని బట్టి మీకు ఈ అవకాశం అనేది ముందుగా తెలిసింది, అదృష్టం అనేది తెలిసింది. ఎందుకంటే తెలియకుండా వదిలేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉండి ఆ తర్వాత బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఏదైనా సరే ముందు తెలియడం అంటే ఒక అదృష్టం అన్నమాట. అందుకే నేను అన్నాను, ఈ వీడియో మీ కంటపడడం అదృష్టం, వినడం అంతకన్నా అదృష్టము అని చెప్పేసి. ఎవరైనా సరే ఎంత కష్టపడినా, ఎంత రెక్కల ముక్కలు చేసుకున్నా సరే పగలంతా కష్టపడి రాత్రి దాకా గిలగిలా కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. కుటుంబం కోసం అవసరాలకు, ఖర్చులకు సరిపోక వాళ్ళకి ఆరోగ్యం సపోర్ట్ చేయకపోయినా వెనకమాల బాధ్యతలు గుర్తొచ్చి ప్రతి మనిషి కూడా ₹1 సంపాదించుకోవాలి, ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా పోరాటం చేస్తూనే ఉంటారు. ఎవరు చేసినా కూడా, ఏ మనిషి కష్టపడినా కూడా కూటి కొరకే కోటి విద్యలు అని చెప్పేసి మనకు పెద్దవాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అలా ఈ ధనస్సు రాశి వారికి ఏంటంటే కొంతమందికి ఈజీగా అదృష్టవశాత్తు చాలా తక్కువ సమయంలో కోట్లకు కోట్లు గడిస్తూ ఉంటారన్నమాట. కానీ ధనస్సు రాశి వారు మాత్రం కష్టజీవులు. వీరికి కష్టం మాత్రమే దక్కుతుంది. వీరు ఇన్నాళ్ల నుంచి గమనించుకున్నట్లయితే ఎప్పుడైతే వీళ్ళు రెక్కలు కష్టం చేసుకుంటే ఆ రెక్కల కష్టాన్ని మాత్రమే వీరు అనుభవించగలుగుతారు. అంతేగాని మీకు తల్లుల తరపున, తండ్రుల తరపున అంటే వెనకమాల పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తులు అనేవి చాలా తక్కువగా ఉంటాయన్నమాట. అలా ఒకవేళ ఉన్నా కూడా వాటిని కదిలించడానికి కూడా అస్సలు కుదరదు. అలాగా
కుటుంబ బాధ్యతలన్నీ కూడా నెత్తిన వేసుకొని ప్రతిదీ కూడా చిన్న విషయం దగ్గర నుంచి పెద్దది ప్రతిదీ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కుటుంబం మొత్తాన్ని కూడా లాక్కు రావాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. అది అంటారు, సముద్రాన్ని అయినా తేలికగా ఈదొచ్చేమో కానీ సంసారాన్ని ఈదడం అంటే బయటికి కనిపించేంత ఈజీ కాదు అని చెప్పేసి చేసేవారికి తెలుస్తుంది కష్టం విలువ అనేది. చూసే వాళ్ళకంటే చాలా సులువుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఏ పనైనా సరే. కాబట్టి ఇట్లా మీరు పడే కష్టం, మీరు పడే బాధలు ఏంటనేవి మీకు మాత్రమే అర్థమవుతాయి. జనానికి ఏంటంటే మీరు బ్రహ్మాండంగా ఉన్నట్లుగా, ఇంత సులువ డబ్బులు సంపాదించడం అన్నట్లుగా చాలా రకాలుగా అంచనాలు వేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి మనసు లేని మనుషులను పట్టించుకోవాల్సినంత అవసరం అనేది ఉండదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ సైలెంట్గా వెళ్ళిపోతే మనల్ని నమ్ముకున్న వారికి ఒక న్యాయము, ఒక దారి చేకూర్చిన వాళ్ళం అవుతామన్నమాట. ఇలా ధనుస్సు రాశి వారికి ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి అవమానాలు, నిందలు, వీరి కష్టాలు వీరు పడుతుంటే జనం వీరి మీద పడి ఏడుస్తూ ఉంటే వీరికి కూడా కొన్నిసార్లు గట్టిగా ఎదురు దెబ్బలు అనేవి తగిలి వాటి నుంచి కోలుకోవడానికి కూడా చాలా సమయం పట్టిందనే చెప్పుకోవచ్చు అనమాట. మనకి శత్రువులు అంటే బయట నుంచి ఎక్కడో రారండి, మన ఇళ్లలోనే ఉంటారు, మన ఇరుగు పొరుగు వారిలోనే ఉంటారు, మన బంధువుల్లోనే ఉంటారు, మన రక్త సంబంధాలలోనే ఉంటారనమాట. వెనకటి రోజులు చాలా మంచి రోజులుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ప్రతి మనిషి దగ్గర కూడా స్వార్థం, ఈర్ష్య, అసూయలతో పైకి నటించేటటువంటి ఒక నటనను బట్టి వారి మనస్తత్వాలు అనేవి ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు కోప్పడే వాళ్ళు నిజంగా మంచి వాళ్ళైతేనే ఎదుటి వారిని గట్టిగా నిందించగలుగుతారు, కోప్పడగలుగుతారు. వారి మనసులో ఏమీ ఉండదు. అయినా సరే నటనే జనానికి ముఖ్యం కాబట్టి ఎవరితో మనం ఫైట్ చేయాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ అంత పెద్ద పెద్ద గొప్పవాళ్ళైతే ఎవరూ లేరు కాబట్టి సైలెంట్గా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోయి మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ఒక దారి చూపిస్తే సరిపోతుందన్నమాట. అలా రోడ్డున మురిగే ప్రతి కుక్కకి కూడా మీరు సమాధానం అస్సలు చెప్పవద్దు. కాకపోతే కొంచెం ఆ నరదిష్టి అనేది ఎఫెక్ట్గా ఉంటుంది కాబట్టి మీరేం చేస్తారంటే కాస్త సోమవారం పూట శివాలయానికి వెళ్ళడం, శివుడికి అభిషేకం చేసుకోవడం, అలాగే ప్రదక్షిణాలు చేసుకోవడం, కాసేపు అక్కడ కూర్చోవడం, కాస్త విభూతిని తాకడం, విభూతిని మీరు నుదుటిని ధరించడం, కంఠం దగ్గర ధరించడం అవ్వచ్చు, నందిని తాకడం, ఏదైనా సమస్య ఉంటే చెవిలో చెప్పుకుంటే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయి. అక్కడ దీపాన్ని వెలిగించండి. అలాగే కాస్త రాళ్ల ఉప్పుతోటి, కాస్త నల్ల రాళ్లతోటి, ఇలాంటి వాటితో కూడా దిష్టి తీసేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉండండి. ఎందుకంటే నరుల దృష్టికి నల్ల రాళ్ళు సైతం పగిలిపోతున్నాయి. అలాంటిది మనం మామూలు మనుషులమండి, మనం ఎంత కాబట్టి ఏముందులే అని చెప్పి పట్టించుకోకుండా కాస్త మీరు నరదిష్టి నుంచి కొన్ని చేసుకుంటూ ఉండండి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవడం, కాస్త అప్పుడప్పుడు గుడులకు వెళ్ళడం, కాస్త దేవుని నామాన్ని స్మరించుకోవడం ఇలాంటివి చేయండి. జనాలతో తక్కువగా మాట్లాడండి. మీ కుటుంబ సభ్యులతో ఎక్కువగా ఉండండి. కుటుంబ సభ్యులతో అయినా సరే అంటే ఎక్కువగా అంటే మరీ అంటే మీరు చులకన అయిపోయేంతగా కాకుండా వారి మీద ప్రేమ, అనురాగాలు వారికి అర్థమయ్యేలా ఉంటే సరిపోతుందన్నమాట. చేసినటువంటి శ్రమకు కలుసుబాటు లేదని ఏదైతే మీరు ఇబ్బంది పడుతున్నారో, కుటుంబ పరంగా కొన్ని అవసరాలు కూడా తీరక అప్పుల్లో ఇంకా కొన్ని రకాల అప్పులు కూడా ఉన్నాయన్నమాట. పైకి కనపడని అప్పులు కొన్ని ఉన్నాయి. అది ఏ రూపాల్లోనైనా కావచ్చండి, ఎక్కువ లేకపోయినా కొన్ని అప్పులు అయితే ఉన్నాయి. అవి ఏంటంటే చిన్నవే. అవి చిలికి గాలివానగా మారే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే సంపాదన సరిపోక ఖర్చులు ఎక్కువ అవ్వడం, అనవసరపు ఖర్చులు అనేవి మీ మీద పడడం, అనుకోకుండా ఒక్కోసారి వచ్చేది రూపాయి 4 రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. ప్రతిసారి జాగ్రత్తగా వాడుకోవాలంటే ఒక్కోసారి కుదరదన్నమాట. మీ పరంగా మీకు కూడా ఏంటంటే ఈ మధ్య ఖర్చులు ఎక్కువ అవ్వడము, సంపాదన తగ్గడం, ఆదాయం లేకపోవడం, అప్పులు చేయడం, ఇట్లాంటి వాటితో కొన్ని ఇబ్బందులతో నలిగిపోతూ ఉన్నారన్నమాట. ఎంత కష్టపడినా అంటే 24 గంటలు చేసి కోట్లు సంపాదించాలంటే ఎవరికి కూడా సాధ్యం కాదనమాట. కోటీశ్వరులందరికీ 24 గంటలు, మనకున్నది కూడా 24 గంటలే. వారు చేసేదానికన్నా కూడా మనం ఏమీ తక్కువ చేయం. కానీ కష్టానికి తోడుగా మనిషికి కలుసుబాటు అనేది కూడా ఎంతో ముఖ్యమైనది. ఆ కలుసుబాటు అనేది అంటే అది ఉంటే అదృష్ట ద్వారాలు 4 వైపుల నుంచి తెరుచుకుంటాయన్నమాట. అంటే
మనం రూపాయి చేస్తే ఆ రూపాయికి 4 రూపాయలు తోడవుతాయి. కాబట్టి అలాంటి అదృష్టం కోసం మనం దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండాలి. ఆ దైవానుగ్రహం కలగాలంటే ఊరికినే కలగదు కదా. కాబట్టి ఆ దైవానుగ్రహం కోసం మనం ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి చేసుకుంటే మనకి ఖచ్చితంగా కలుగుతుంది. మీకు ఆ చెట్టు ఏంటి అంటే ఆ చెట్టు వచ్చేటప్పటికి రావి చెట్టు, వేప చెట్టు 2 కలిసి ఉంటే చూడండి. అది మీ ఇంటి బయట కావచ్చు, లేదా గుడి లోపల కావచ్చు, గుడి బయట అవ్వచ్చు. ఎక్కడైనా సరే మీకు కనిపించిన ఏ ఆవరణలోనైనా సరే రావి చెట్టు, వేప చెట్టు కొన్ని చోట్ల చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి ప్రదేశంలోకి వెళ్ళండి. వేప చెట్టు 2 కలిసి ఉన్నటువంటి చోట దగ్గరికి వెళ్ళి మీరేం చేస్తారంటే మీరు సోమవారాలు చేయాలి. 11 సోమవారాలు చేయాలి. 11 సోమవారాలు ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అంటే ఆ రోజు ఇంట్లో మాంసాహారం అస్సలు తినకూడదు, వండకూడదు. అలాగే నలుపు రంగు బట్టలు పొరపాటున కూడా మీరు ధరించకూడదు. ఆడవారైతే చేయకూడని ఆ 5 రోజులు అస్సలు చేయకూడదు. ఒకవేళ ఉన్న మధ్యలో మీకు అలా వస్తే ఆగండి. ఆగి తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ఇబ్బందులు వస్తే ఆపేసేసి తర్వాత నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకోండి. మగవారైనా చేయొచ్చు. ఇబ్బంది అయితే అసలు ఏమీ లేదు. ఆ 11 రోజులు 11 వారాలు మాత్రం శుచిగా శుభ్రంగా ఉండాలి. చేసేటటువంటి ఆ రోజుల్లో మాత్రం శుచిగా శుభ్రంగా ఉండే చేయాలి. లేకపోతే మాత్రం చాలా బాధలు పడాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. అట్లా ఏం చేస్తారంటే ఆ రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళి ముందు ఒక చెంబుడు నీటిని సమర్పించండి. సమర్పించి కాస్తంత పసుపు, కుంకుమ పూలు కూడా అక్కడ చల్లండి. అలా చల్లేసి ఆ రావి చెట్టును 11 సార్లు, వేప చెట్టును 2 చేతులతో కలిపి 11 సార్లు తాకి నమస్కారం చెప్పుకోండి. మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక చెప్పుకోండి. బాగా సంపాదించాలి, అప్పులు తీరాలని, మనశ్శాంతి కావాలని, ఆరోగ్యం కావాలని ఇలా మీకు ఏదైతే ఉంటుందో అది చెప్పుకొని ఒక తమలపాకు కానీ లేకపోతే ఒకటి తామరాకు కానీ తీసేసుకొని దాని మీద మట్టి ప్రమిదలు 2 పెట్టేసేసి ఒక దాంట్లో ఒకటి పెట్టేసేసి ఆవు నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనెను కానీ లేకపోతే దీపారాధన నూనె ఏదైనా సరే, కొబ్బరి నూనెను ఏదైనా సరే పర్వాలేదు, అది పోసేసి అందులో 4 ఒత్తులు వేసేసి దీపం వెలిగించండి. చెట్టు వైపు ఉండేటట్లుగా దీపాన్ని అయితే వెలిగించండి. అలా వెలిగించేసి ఆ చెట్టును తాకేసి మీకు అవకాశం కుదిరితే 11 సార్లు ప్రదక్షిణలు కూడా చేయండి. అలా చేసేసి మీరు కాసేపు 15 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీరు తర్వాత ఇంటికి వచ్చేసేయండి. రావి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం. వేప చెట్టులో లక్ష్మీదేవి ఉంటుంది. అంటే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఎలాగైతే భార్యాభర్తలు ఉంటారో అలాగే ఆ రావి చెట్టు, వేప చెట్టు కూడా అలా కలిసి ఉంటాయన్నమాట. అంటే భార్యాభర్తల్లాగా అట్లా కలిసి ఉంటాయి. రావి చెట్టులో ముక్కోటి దేవతలు కూడా ఉంటారని మన శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది. ఆ చెట్లు చాలా శక్తివంతంగా ఉంటాయన్నమాట. కాబట్టి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా మీ మీద ఉంటుంది. మీకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మీకు సంపాదన అనేది రెట్టింపు అయితే అవుతుంది. అంటే ఏముందండి, దైవానుగ్రహం ఉంటే ఏమీ లేనివాడు కూడా ఒక్క మాటలో చెప్పాలంటే కూటికి లేని వాళ్ళను కోటీశ్వరులు అవ్వడం మనం ఎంతమందినో చూసే ఉంటాం కదా. అలా దైవానుగ్రహం ఉంటే డబ్బు సంపాదించడం, కోట్లు సంపాదించడం, ఒక స్టేజ్లో ఉండడం పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. మనకి ఆ దైవానుగ్రహాన్ని సంపాదించుకోవడం మాత్రమే మన చేతుల్లో పని అన్నమాట. అలా కాకుండా దైవానుగ్రహం లేదనుకోండి, కోటీశ్వరుడు కూడా డౌన్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఏదైనా సరే మనకంత దైవం చేతుల్లో ఉంటుందన్నమాట. కాబట్టి దైవాన్ని నమ్మిన వాళ్ళు చెడిపోయినట్లు ఎక్కడా కూడా చరిత్రలో కూడా లేదన్నమాట. కాబట్టి మీరు నమ్మకంతో చేసుకోండి, భక్తితో నమ్మకంతో ఈ పరిహారం చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీకు తరతరాలుగా కూర్చొని తిన్న తరగని సంపద మీకు ఏ రూపంలోనైనా రావచ్చు, ఎవరి రూపంలోనైనా రావచ్చు. ఉన్న ఆస్తులు పెరగచ్చు, అనుకోని ఆకస్మిక ధన ప్రాప్తి కలగవచ్చు, మీ భర్త ద్వారాగా సంపాదన రెట్టింపు అవ్వచ్చు, లేదా మీ బిడ్డల ద్వారాగా అవ్వచ్చు. ఏదైనా కానీ తొందరలోనే అవుతుంది. ఏమీ లేని వాళ్ళైతే ఒక ఇల్లు కొనుక్కోవాలంటే కట్టుకోవచ్చు. ఇట్లా ఒక బండి కొనుక్కోలేక కొంతమంది ఉంటూ ఉంటారు కదా. ఇట్లా ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా కోరిక మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ జరిగి తీరుతుంది. కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ పరిహారాలను చేసి తిరుగులేని ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి చక్కగా భక్తితో నమ్మకంతో ఈ పరిహారం అనేది చెప్పినట్లుగా చేసుకోండి.
మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. అర్థమైంది కదండి. ఏ చెట్టు ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది ధనస్సు రాశి వారికి చేరే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా మనం మంచి చేసినప్పుడు ఆ దైవం మనకు అంతకు మించి రెట్టింపు మంచితోటి మన కుటుంబాన్ని కూడా దీవిస్తాడనమాట. కాబట్టి లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఓం శ్రీ మాత్రే నమః అనేటువంటి కామెంట్ను చేయడం వల్ల మీరు మీ కుటుంబం ఎప్పుడూ కూడా అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్ళు తులతూగుతారని చెప్పేసి ఆ దైవం తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.